ఇవాళ ఏ పేపర్లో చూసినా రైతులు అంటే కొనని ధాన్యంతోని తడిసిపోయి ధాన్యం రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఏంది అనేది చాలా పత్రికలలో వచ్చింది. ఇవాళ ఒక్కసారి నమస్తే తెలంగాణ చూద్దాం. వీళ్ళ హెడ్లైను తరలని ధాన్యం తడిపిన వర్షం. కల్లాల నిండా కర్షకుల కన్నీళ్లే. అకాల వర్షంతో అన్నదాతకు తీవ్ర నష్టం. చెడగట్టు వానతో ఆగమైన రైతాంగం. సెంటర్లలో తడిసి ముద్దైన ధాన్యం. వరదలో మునిగిన వడ్లను చూపుతూ కండ్లలో నీళ్లు తీసుకుంటున్న రైతులు. మామిడి మిర్చి తోటల్లో నేలరాలిన ఆశలు. చూడురి, ఇది వనపర్తి మార్కెట్ యార్డ్ల తడిసినాయి వడ్లు మొత్తం ఇట్లా కుప్పలు పోసిర్రు. మార్కెట్ యార్డ్ల అమ్మడానికి తీసుకొని వచ్చి వేస్తే మొత్తం తడిసిన వడ్లని, ఇది మొత్తం నీళ్ళే. తడిసిన వడ్లని చీపురుతోని మెల్లగా ఊడుస్తున్నారు. ఇట్లా కుప్ప చేసి పెట్టినాయి, మొత్తం తడిసి ఇట్లా అయినాయి. అది ఫోటో. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే రైతులు అరిగోసబడుతుంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డలాగా చెడగొట్టు వానలు వాళ్ళను నిండా ముంచుతున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. కాంగ్రెస్ సర్కారు పట్టింపు లేని తనంతో ఆరుగాలం పంట నీటిపాలై రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పారుతున్నాయి అనేది వార్త. 2-3 పేజీలలో ఈ వార్త వచ్చింది. ఎందుకంటే చాలా జిల్లాలలో సేమ్ పరిస్థితి. ఇంకా చూడు ఒక్కసారి, మొత్తం వెహికల్లల్లో మొత్తం వడ్ల బస్తాలు తీసుకొని రైసు మిల్లుల దగ్గర ఉన్నాయి. ఇగో ఇది నిన్న మనం చెప్పుకున్నాం వార్త. చాలా చోట్ల రైతులు ధాన్యంని రోడ్ల మీద పోసి ధర్నాలు చేస్తున్నారు. మరి ఇంత అన్యాయం అని. ఇగో 25 రోజులైనా కూడా కాంటా పెడతలేరట. మొత్తం ధాన్యం ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రం దగ్గర వచ్చిన వాళ్ళని నిలదీస్తున్నారు రైతులు. ఇగో చాలా చోట్ల రోడ్ల మీద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఇగో చూడుర్రి, మొత్తం బస్తాలలో నింపుకొని రావాలి. కొనుగోలు కేంద్రాల దగ్గరికి వచ్చి ఇక్కడనే ఉండి ఎన్ని రోజులు అవుతుందో ఏమవుతుందో ఏం తెలియదు పడిగాపులు కాసుకుంటా అన్నం కూడా అక్కడికే తెప్పించుకొని తింటుర్రు, అక్కడనే ఉంటుర్రు. ఎందుకంటే ఎప్పుడు వచ్చి ఎప్పుడు కొంటారో ఏందో తెలియదు. ఇగో చూడుర్రి, ఇక్కడ అక్కడనే పండుకోవాలి, అక్కడనే తినాలి, ఎప్పుడు అమ్ముడు పోతాయో చూసుకుంటూ ఉండాలి. ధాన్యం కొనుగోలు కోసం మార్కెట్లో నిరీక్షించాల్సి వస్తుంది. ఆదిలాబాద్ దగ్గర ఇది, ఆదిలాబాద్ మార్కెట్లో ఉన్న పరిస్థితి ఇది. అక్కడ పండుకున్నాడు రైతు. నిజంగా ఒక్కొక్కసారి ఇప్పుడు 100 మాటలు చెప్పలేంది ఒక్క ఫోటో చెప్తుంది అంటారు కదా, అట్లాంటి ఫోటో ఇది. చూడు ఒక్కసారి చూస్తే ఇక్కడ మొత్తం వడ్లు కుప్పపోసిర్రు. వర్షం పడుడుతోని మొత్తం కొట్టుకొచ్చినాయి. వర్షం నీరు కాదు ఇది, అన్నదాత కన్నీరు. వడ్లు కొనటోళ్ళు లేరు, మొత్తం నీళ్ళల్లా మునిగిపోయినాయి వడ్లు మొత్తం. ఇగో ఇట్లా కుప్పలు చేసిన తర్వాత బాగా వర్షం పడితే మొత్తం కొట్టుకొచ్చినాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం వడ్లు వర్షంలో తడిసిపోయినాయి. మొత్తం మార్కెట్లో తడిసిన ధాన్యం. ముంచిన వాన తీరని దుఃఖం. మొత్తం ప్రతి చోట ఇది చూడండి, వర్షం పడుతుంది ఒక దిక్కు, వడ్లు మొత్తం కుప్పబోసిర్రు, మొలకలు వస్తాయి. తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్నారు రైతులు. మొత్తం ఎక్కడికక్కడ ఏ ఫోటో చూసినా కూడా, ఏ పేజ్ చూసినా మొత్తం ఇదే. మహబూబ్ నగర్ జిల్లాలో ఇది. అట్లా చాలా జిల్లాలల్లో పరిస్థితుల్ని వీళ్ళు వార్తలు వేసిర్రు. నిన్న చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ప్రభుత్వం చేయాల్సింది ఏంది, వీటిల మీద రివ్యూ చేయాలి. మనం నిన్న కూడా చెప్పుకున్నాం కదా, ఇట్లాంటి ధాన్యం కొనుగోళ్ల మీద రైతులు పడుతున్న ఇబ్బందుల మీద. కళ్ళాలల్లో మొత్తం ధాన్యం ఉన్నాయి, వడ్లు మొత్తం కుప్పపోసిర్రు. మార్కెట్ యార్డ్లలోకి తీసుకొని వచ్చి ఎప్పుడు కొంటారో, ఎప్పుడు అధికారులు వచ్చి కొంటారో తెలియక ఎదురు చూస్తున్నారు. అక్కడనే తింటున్నారు, అక్కడనే పండుకుంటున్నారు, రోజుల తరబడి ఉన్నారు. అసలు కాంటలు పెడతలేరట, చాలా చోట్ల కాంటలు పెడతలేరు. ఇప్పుడు వర్షం, ఇది ఎండాకాలం కానీ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. మొన్న వర్షాలు పడ్డదానికి మొత్తం ధాన్యం మొత్తం కూడా ఎక్కడికక్కడ కొట్టుకుపోయింది. మొలకలు వస్తాయి, అవన్నీ కూడా కొట్టుకుపోయి ఎక్కడికక్కడ పనికి రాకుండా పోతాయి. అమ్ముకుందామని తీసుకొని వచ్చిన దానికి కొనటం లేక అక్కడ ఎదురు చూడాల్సి వస్తుంది చాలామంది రైతులు. మామూలుగా రైతులకి రుణమాఫీ చేస్తాము అన్నారు 2 లక్షలు.
2 లక్షల రుణమాఫీ చేస్తాము అన్నారు, చెయ్యలే. మొత్తం మంది రైతులకు అయిందా, ఎంతమంది రైతులకు అయింది, ఎంత రుణమాఫీ చేసిర్రు అనేది తెలుసు మనందరికీ. అట్లనే పెట్టుబడి సాయం రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? పంటలు వేసేటప్పుడు, పొలం వేసేటప్పుడు, రైతులు ఎవరన్నా పొలాలు వేసేటప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ గవర్నమెంటు? సాగు యోగ్యమైన భూములు అన్నింటికీ ఇస్తాము అన్నారు. సాగు యోగ్యమైన భూములు ఏంది? వరి వేసేటోళ్ళందరికీ కూడా నాట్లు వేసేటప్పుడు, నారు వేసేటప్పుడు నాట్లు వేయడానికి పనికొస్తాయి, లేకపోతే మందు బస్తాలు తెచ్చుకోవడానికో దానికో దీనికో పనికొస్తాయి అని రైతు బంధు అనేది అట్లా పెట్టుబడి సాయం ఇస్తుండే. కానీ రైతు భరోసా ఇంకా పెంచేస్తామన్నారు. కేసీఆర్ 10,000 ఇస్తుండే, మేము 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇస్తామని సంవత్సరం ఇయ్యలే. సంవత్సరం తర్వాత వేసిన దానికి కూడా నాట్లు వేసేటప్పుడు కాకుండా ఎప్పుడో ఒకప్పుడు మొన్న చూసినాం కదా మనం. ఇప్పుడు ఆల్రెడీ పంటలు కోసిర్రు, కొనేటోళ్ళు లేక ఇట్లుంది పరిస్థితి. 500 బోనస్ ఇస్తామన్నారు, బోనస్ వాయే. రైతులు ఏడుస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా. ఇగో మొత్తం తడిసి ముద్దవుతున్నాయి అని చూడుర్రు. ఇగో పెద్దపల్లి, ఇది మహబూబ్ నగర్ జిల్లాల మొత్తం వీళ్ళ కష్టం మొత్తం కొట్టుకుపోతుంది. చూడుర్రి, కొట్టుకుపోయింది. రైతుల కష్టం మొత్తం కొట్టుకుపోతుంది. సీఎం కానీ ప్రభుత్వం కానీ వీటి మీద రివ్యూ చేయాలి. మనం ఎందుకు తొందరగా కొనలేకపోతున్నాం, తొందరగా కొనుర్రి అని అధికారులను ఆదేశించాలి. ఎక్కడికక్కడ ఉన్నవి ఇబ్బంది కాకుండా చూడుర్రి అనేది వీటి మీద రివ్యూ చేయాలి. ప్రభుత్వం నిజంగా రైతు పక్షపాతి ప్రభుత్వం అయితే రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి అంటే వీటి మీద రివ్యూ చేయాలి. కానీ మన ధ్యాస అంతా కూడా చూసినాం కదా నిన్న మొన్న మిస్ వరల్డ్ పోటీల మీద రివ్యూ చేసిరు. కానీ ఈ రోజు వరకు, ఇప్పటి వరకు అసలు ఎంత నష్టం జరిగింది ఏంది, ఇదంతానేమో వడ్లది. ఇంకా చాలా పంట నష్టం జరిగింది. మామిడి తోటలు ఎక్కడికక్కడ అకాల వర్షంతో అసలు పంట నష్టం ఎంత జరిగింది కూడా ఇప్పటివరకు అంచనా వేసినట్టయితే లేదు గవర్నమెంటు. పంట నష్టాలు అంచనా వేసేది లేదు. లేకపోతే ధాన్యం మొత్తం కొట్టుకుపోతున్నాయి, ఎక్కడికక్కడ వర్షంలా ముద్దవుతున్నాయి, మొలకలు వస్తున్నాయి. ధాన్యం మొత్తం పండించి అంత కష్టపడి మీరు సాయం చేయలే, పెట్టుబడి సాయం ఇయ్యకపోయినా వాళ్ళు అప్పో సప్పో చేసుకొని పండించుకున్న వరి మొత్తం కొనేటోళ్ళు లేక ఇయ్యాల మొత్తం ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నాయి వడ్లన్నీ కూడా. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ రైతుల్ని చూసినా, ఏ ఊర్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటివే మొత్తం. ఆల్రెడీ నమస్తే తెలంగాణ పేపర్ చాలా జిల్లాలని కవర్ చేసే ప్రయత్నం చేసింది. అదే పేపర్ ఇప్పుడు మనం చూస్తుంది. చాలా జిల్లాలకు సంబంధించిన వాటిని కవర్ చేసింది. చాలా జిల్లాలకు సంబంధించినవి ఫొటోస్ వేసిర్రు. చూడుర్రి మొత్తం కల్లాల దగ్గర అట్లనే మార్కెట్ యార్డ్లకు తీసుకుపోయిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయినాయి మొత్తం. కొనేటోళ్ళు లేరు, ఏమి లేక తడిసిపోయినాయి మొత్తం. రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా వీటి మీద రివ్యూ చేసి తొందరగా కొనేటట్టు అసలు ఏం చేద్దాము ఏంటిది అని రైతులు ఇబ్బంది పడకుండా ఏం చెయ్యాలి అనే దాని మీద ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టాలి.